శర్మిష్ఠ పనోలి ఒక లా స్టూడెంట్. ఈమెని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీని మీద ఒక డచ్ ఎంపీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ ఇష్యూలో కలగజేసుకొని ఆమెని విడుదల చేసేలా కోరాలంటూ, లేదు విడుదల అయ్యేలాగా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎందుకు ఇంత రగడ జరుగుతుంది అంటే, ఇక్కడ అరెస్ట్ జరిగింది కోల్కతాలో, అంటే పశ్చిమ బెంగాల్లో. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం మమతా బెనర్జీ గారిది, తృణమూల్ కాంగ్రెస్ది. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ విధ్వంసం జరుగుతోంది, ఉజ్జగింపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఈమె పోతే కానీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందదు అనే ఒక దృక్పథంతో బీజేపీ వాళ్ళు పథకం ప్రకారం ఇక్కడ దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అరెస్టు జరిగిన వెంటనే ఇక్కడ ఒక అన్అపలాజికటల్, సరిగ్గా పలకలేదు, అపలాజికల్ లేదు అపలాజిటికల్, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడనటువంటి ఒక సనాతన ధర్మ సేవకురు స్పందించారు. వెంటనే ఈయనకి మన రాష్ట్రంలో ఈ పట్టవు అని నేను అనటం లేదు, చాలామంది అంటున్నారు ఇప్పుడు ఆయన స్పందనను చూసి. పశ్చిమ బెంగాల్లో వారిని ఎందుకు అరెస్ట్ చేశారు, మరి మిగిలిన సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, అపహాస్యం చేసేవారిని అని ఒక పోస్ట్ పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం గారు. మరి దాన్ని ఆయన ఎలా సమర్థించి ఉంటారో నాకైతే తెలియదు, కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో జవాబుదారీ అవుతుంది. బట్ ఈయన ఇక్కడ నుంచి స్పందించే ముందు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి మనకి 2 స్టేట్స్లో కానీ ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేసినటువంటి కేసుల మీద ఏమని మాట్లాడతారు. ఇప్పుడు యువర్ డెమోక్రసీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. అంటే నువ్వు కర్ర ఎంతైనా తిప్పుకో, కానీ నా ముక్కుకు తగలద్దు. నా ముక్కుకు తగిలిన తర్వాత ఇక నీ ప్రజాస్వామ్యం, నీ స్వేచ్ఛ అడ్డుగట్ట పడ్డట్టే. నీ చేతిలో కర్ర ఎలా అయినా తిప్పుకో, నాకు తగలనంత వరకే నీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ నా హక్కు కాపాడుకోవాలంటే నీ కర్రను విరగొట్టాలి అనేది ఒక సూత్రం. ఆ విరగొట్టడం న్యాయం ప్రకారం, చట్ట ప్రకారం. కాబట్టి ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మరి ఈయన అత్యద్భుతంగా నటించే నటులలో ఒకరు, కారణం లేదు. కానీ రాజకీయాల్లో కూడా నటన జొరబడిన తర్వాత, నేను కాషాయం కట్టినంత మాత్రాన హిందూ సనాతన ధర్మాన్ని నిజంగా పరిరక్షించే పరివ్రాజకుడినైతే కాలేను. కానీ నాకు నా హైందవ ధర్మం ఏమిటో, సనాతన ధర్మం అంటే ఏమిటో గత 47 ఏళ్ళుగా కానీ 40 ఏళ్ళుగా కానీ ఆచరించే వాళ్ళు ఉంటారు. ఈ రోజున యోగాంధ్ర పేరుతో యోగాసనాలు వేసినంత మాత్రాన దీనితోనే యోగా అంటే అందరికీ తెలిసిపోయింది, అంతకుముందు ఎవరికీ తెలియదు అన్నట్లుగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ అది వాస్తవం కాదు కదా. అలానే ఇక్కడ ఈ సనాతన ధర్మ రక్షకుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న ప్రత్యర్థి పార్టీల మీద మాత్రమే కాదు, మన పార్టీ వాళ్ళు, మన కార్యకర్తలు, మన మనుషులు, మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము అన్నది కూడా చూడాలి. సరే, ఆయన ఒక పోస్ట్ పెట్టినంత మాత్రాన ఆయన చీల్చి చెండాడటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఈ శర్మిష్ఠ పనోలి అనే ఆవిడ ఏం చేసింది, ఏమని పోస్ట్ చేసింది అంటే, మే 14న సినిమా ఇండస్ట్రీలోని చాలామంది నటులను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టింది. అది చాలా తీవ్రమైన విమర్శలకు దారితీయడంతో నేను తప్పు చేశాను, క్షమించండి అని చెప్పేసి డిలీట్ చేసింది. కానీ ఈలోపే అక్కడ కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆమెను విచారణకి హాజరు కావాల్సిందిగా అక్కడ పోలీసులు కోరారు. కానీ ఆమె విచారణకి రాకుండా కుటుంబ సభ్యులతో సహా ఇంకొక ఏరియాకి వెళ్ళిపోయారు అని పోలీసులు ఆరోపిస్తున్నారు. అక్కడే అదుపులో తీసుకొని మాకు విచారణకి రాలేదు, విచారణకి అసలు ఆచూకీ తెలియడం లేదు అని కోర్టుకి చెప్పిన మీదట కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆ అరెస్ట్ వారెంట్ పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది కోల్కతా ప్రభుత్వం తాలూకు వెర్షన్. ఇక ఇప్పుడు మన స్వేచ్ఛ,
సోషల్ మీడియాలో స్వేచ్ఛ గురించి ఈమె పెట్టినటువంటి పోస్ట్ ఏమిటి, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకున్నారు, ఎవరికి తగిలింది అది చూడాలి. అంతేకాని మనం ప్రతి పోస్టుని తీవ్రమైన అలజడి అంటే ఇక్కడ టైమింగ్ కూడా ముఖ్యం. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం టైమింగ్ ముఖ్యం ఎక్కడైనా అని. ఆపరేషన్ సింధూర్తో దేశమంతా ఒక ఉద్వేగమైన వాతావరణం ఉన్న క్రమంలో మనం నీతి ప్రవచనాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మనం మన దేశం తరపున నిలబడాలి. దేశం తరపున కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవర్ యాక్షన్. ఒక విషయం జరిగినప్పుడు వెంటనే దానికి మద్దతుగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు టైమింగ్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అయితే మన భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అది సమంజసంగా ఉండాలి. ఆ తర్వాత మనల్ని మనం సమర్థించుకునే రీతిలో కూడా ఉండాలి. టైం బీయింగ్ ఏదో వాదన కోసం అని కాకుండా నిజంగా మనం నమ్మి మాత్రమే ఈ కామెంట్ చేశాము అనేది ఎట్లా ఉండాలి. అది కాకుండా గోడ మీద పిల్లిలాగా ఒక కామెంట్ చేసి ఎక్కువ మంది విమర్శిస్తే వెంటనే డిలీట్ చేసి ఎక్కువ మంది సమర్థిస్తే దాన్ని ఇంకాస్త వైరల్ చేసే ఉద్దేశాలు మానుకోవాలి. కోర్టులు వీటిని సహించవు, వాటిని స్వేచ్ఛ కింద కూడా పరిగణించవు. అందుకనే ఇక్కడ కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఎట్ ద సేమ్ టైం నీ వైఖరి నువ్వు చెప్పు. పలానా వాళ్ళని నువ్వు దీని మీద స్పందించు, దాని మీద స్పందించు అని అడిగే హక్కు మీకు లేదు. అలానే నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే హక్కు మీకు ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు అలీగఢ్కి సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు ఆపరేషన్ సింధూర్ మీద కొన్ని కామెంట్లు చేశాడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కింద. చేసినప్పుడు దాన్ని వెంటనే కేంద్రం రంగంలో దిగి అతన్ని అరెస్ట్ చేయించింది. అరెస్ట్ చేయించిన వెంటనే ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు బెయిల్ కోసం. నేను నా స్వేచ్ఛ ప్రకారం, నా వాక్ స్వాతంత్రపు హక్కు ప్రకారం మాట్లాడా అని. మామూలుగా ఆ టైమింగ్ని బట్టి ఇలాంటి పిటిషన్లు వెంటనే స్వీకరించాలా వద్దా కూడా ఆలోచిస్తారు. కానీ ఇది నిజంగానే భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగేది కాబట్టి వెంటనే విచారణకి స్వీకరించి సుప్రీంకోర్టు ఆ ఒక్క కేసు విషయంలో అతనికి వెంటనే బెయిల్ కూడా ఇచ్చింది. అంత మాత్రం చేత ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు, కోర్టులు కూడా సహించవు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ కేసుని రాజకీయ రంగు పులుముతున్నారు కాబట్టే పశ్చిమ బెంగాల్కి కనీసం ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం గారు స్పందించారు. ఇదే స్పందన మనకు 6 కిలోమీటర్ల దూరంలోనో మన యొక్క నియోజకవర్గంలోనో జరుగుతున్నటువంటి విచక్షణాన్ని లేదంటే వివక్షానండి ఇలాంటి వాటి మీద మాత్రం స్పందన కరువైంది. ఇది ప్రజలందరూ చూస్తున్నది, ఎక్కువ మంది విమర్శిస్తున్నది, ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నది. అందుకనే ఎవరి శర్మిష్ఠ వనీషా అనే ఒక ఆసక్తి ఎంక్వైరీ ప్రారంభమైంది. ఈమెకి చాలామంది ఫాలోయర్లు ఉన్నారు. ఈమె పెట్టిన పోస్టు వెనక ఒక మోటివ్ ఉండి ఉండొచ్చు, ఉండి ఉండకపోవచ్చు. కానీ ఇక విషయం కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఈలోపు రాజకీయం చొరగబడినప్పుడు, రాజకీయం ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలి అనుకున్నప్పుడు వీటి వెనక ప్రతి నాయకులు అందరూ బయలుదేరుతారు. కేరళలో కూడా ఈ తరహానే కొన్ని రాజకీయాలు చేయబోయాయి అన్ని పార్టీలు. వాటికి బొప్పిగట్టింది. ఈసారి పశ్చిమ బెంగాల్లో ఏది ఎలా ఉన్నా సరే మమతా బెనర్జీ గారిని పీఠాన్ని నుంచి దింపాలి అనేది కొన్ని పార్టీల ఆలోచన. అది కుదురుతుందా లేదా అని ఎన్నికల్లో చూస్తారు. కానీ ఇలాంటి కేసులు వైరల్ అవ్వడం ద్వారా, ఎక్కువ కాలం చర్చల్లో ఉంచనియడం ద్వారా ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్యామేజ్ చేద్దామనేది రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఆఫ్టర్ ఆల్ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి కాబట్టి